అరే ఏంటిది? ఈ చెట్టు చూడడానికి చాలా పురాతనంగా ఉంది. ఎన్ని వందల సంవత్సరాలు అయిందో ఏటో. అయినా ఊళ్ళో ఎక్కడాను పెట్టే మనిషి కూడా కనపడలేదు. ఊరన్నా కనిపిస్తే కొంచెం అన్నమని అడిగేవాడిని. సరే ఏం చేద్దాం, ఈ రాత్రికి చెట్టు కింద రామకృష్ణ అని తల రాసుకోవడమా. పడుకోరా రే, పడుకోరా. ఏమో అంటలే, పొద్దుస్తమాలు మూడు పాలు తిరుగుతుంటాయి కదా, అలసిపోయి అలా కళ్ళు వచ్చుంటాయి. సరే పడుకో. ఎవరు 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 మాట్లాడుతుంది? బాబాయ్ ఎవరు నవ్వుతున్నారు నాతో? ఇదిగో ఇప్పుడు ఎవరో కొట్టారు. ఎవరు మీరెవరు? బాబాయ్ ఇక్కడ ఏమో దయ్యాలు పోతున్నట్టున్నా. ఈ సెట్టే కాదు, ఈ ఊరు చెల్లిపోవడం మంచిదేమో. నాకెందుకు ఇది ఏదో నాకు అనుమానంగానే ఉంది. అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆస్తి కోసం చంపేసిన ఒక కుటుంబం ఇప్పుడు మళ్ళీ దెయ్యాల కింద మారిందంటావా? లేదంటే ఇది ఎవరో నాకు కావాలని చేస్తున్నాడంటావా? ఇదేదో కొంచెం ఆలోచించదక్కవలసిన విషయమే. సరే సరే, రేపు ఉదయం ఒకసారి ఆ మరిషెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిందంతా ఏదో చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఇది నాకు తెలిసి ఏడో పెద్ద ప్లాన్ చేసి ఉంటాడు, లేదంటే నిజంగానే దెయ్యాలు వచ్చి ఉంటాయి అంటావా? సరే సరే, రేపు ఒకసారి చూసి ఎల్లుండి మన మిత్రుడి దగ్గర స్నేహితుడికి ఎల్లుండు మన మాది దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అసలు దెయ్యం ఉందో భూతమే ఉందో. చెప్పరా రంగా చెప్పు, ఏంటంత అడవడిగా బయలుదేరి వచ్చావు? ఏమైంది?